అమ్మా నిన్ను శ్రీ అని ఎందుకు అంటాము అంటే 6 విశేషాంశాలని చెప్పారండి. మొట్టమొదటిది అందరి చేత ఆశ్రయింపబడుతుంది. రెండవది శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తుంది. ఇది రెండు ఒక జంట. మన చేత ఆశ్రయింపబడ్డం, మనందరితో కలిసి స్వామిని ఆశ్రయించడం. ఇవి రెండు పదాలు, రెండు అర్థాలు. తర్వాత శృణోషి ప్రేయాంసం శ్రితజనవచ శ్రావయసి చ. ఆర్తుల కష్టాలని భర్తకి విన్నవిస్తుంది, ఆశ్రితుల దోషాలని పోగొడుతుంది అనేటువంటివి ఇంకొక రెండు. తర్వాత శృణాస్యేతద్దోషాం జనని నిఖిలాం సర్వజగతి గుణై శ్రీణాసిత్వం. తన గుణాల చేత ప్రపంచాన్ని ఆశ్రయించి ఉంటుంది. అంటే లక్ష్మీ స్వరూపిణిగా ఈ ప్రపంచమంతా తాను విరాజమానురాలై ఉంటుంది అనేటువంటివి 6. ఆశ్రయించడం, ఆశ్రయింపబడడం, వినడము, వినిపించడము, దోషాలు పోగొట్టడము, ప్రపంచాన్ని ఆశ్రయించి ఉండడము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి షడ్గుణోపేతమైనటువంటి లక్షణములు కలిగినటువంటి తల్లి. కాబట్టే ఆ తల్లిని మన భట్టరు వారు ఎంత మధురంగా, ఎంత ఆత్మీయంగా అమ్మ అన్న పదానికి ఒక ఆనంద నిర్వచనాన్ని అనుగ్రహించారా అనిపిస్తుందండి.